హాయ్ ఎవరీవన్, అందరూ ఎలా ఉన్నారు? మనమైతే ఒక 2 వీక్స్ నుంచి అయితే వీడియోస్ అనేది అప్లోడ్ చేయట్లేదు. సో ఒక 15 డేస్ నుంచి అయితే నేను కొంచెం బిజీ ఉన్నాను. దాని మూలంగా వీడియోస్ రావట్లేదు అనమాట. సో నెక్స్ట్ వీడియోస్ అనేది ప్లాన్ చేసి పెట్టాను. అండ్ దీంట్లో లిటిల్ బిట్ అప్డేట్ కూడా ఇస్తాను, అసలు నెక్స్ట్ వీడియోస్ ఏమొస్తాయి. అండ్ ప్రెజెంట్ మన దగ్గర అసలు నార్మల్గా మనం ఏం మెయింటైన్ చేస్తున్నాం అనేది షార్ట్ అండ్ సింపుల్గా చెప్పేద్దాం. ఇప్పుడైతే ప్రెజెంట్ వచ్చేసరికి మన 10 ఫ్లోరాన్స్ నుంచి లాస్ట్ 3 ఉన్నాయన్నమాట. సో ఎస్ఆర్డి, కేఎంఎల్, ఎస్ఆర్డి అనమాట. ఈ 3 అయితే ఉన్నాయి. ఎవరికైనా ఫ్లోరాన్స్ కొనుక్కుందామని అండ్ టాప్ క్వాలిటీ ఫ్లోరాన్స్కి ఎవరికైనా కావాలంటే నన్ను అయితే వాట్సాప్లో మెసేజ్ చేసి నన్ను అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ దాని కింద వచ్చేసరికి మనది కంఫా అనమాట. సో ఇది వచ్చేసరికి మనము చిన్న ఫ్రై నుంచి మనం డెవలప్ చేసాం కదా, ఆ కంఫా అనమాట. ఇదైతే నేను సేల్ చేయట్లేదు. సో మన అక్వాబార్ దగ్గర ఉన్న కంఫాలో ఇది ఒకటే ఒక కంఫా అనమాట మన దగ్గర ఉన్నది. దీన్నే మనం గ్రూమ్ చేసి పెద్దది చేద్దాం. సో ఈ కంఫా గురించి మనం చెప్పాలంటే 2 డేస్ బ్యాక్ ఇది అందరికీ యూస్ అవుతుంది. సో అందరూ వినండి, అందరూ చూడండి. 2 డేస్ బ్యాక్ క్లిప్ నేను ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. మీకు టైం అండ్ డేట్ కూడా దాని మీద ఉంది, ప్రూఫ్ కోసం పెడుతున్నాను. సో ఆ రోజు ఏమైందంటే మన కంఫా అనేది చాలా భయపడిపోయి స్పాంజ్ వెనకాల దాక్కుని బయటికి రావట్లా. సో ఏంది అది బయటికి రావట్లేదు, స్ట్రెస్లో ఉందని స్ట్రెస్సీ లిక్విడ్ మన దగ్గర రెడీగా ఉంటుందని నేను స్ట్రెస్సీ లిక్విడ్ వేసి రాక్ సాల్ట్ వేసి అట్లాంటి పంచాయతీలు చేయలేదు. నాకు రీజన్ తెలుసు ఎందుకు మన ఫిష్ అట్లా వెళ్ళిందని రీజన్ తెలుసు. ఆ రీజన్ వచ్చేసరికి మన కంఫా అనేది 3 ట్యాంక్స్ మారిందనమాట. అంటే అంతకుముందు వేరే దాంట్లో ఉండేది, దాంట్లో చేంజ్ చేయాల్సి వచ్చింది. మరి ఆ ట్యాంక్ వేరే దగ్గరికి చేంజ్ చేసి మళ్ళీ ఈ ట్యాంక్లోకి ఫైనల్గా 3rd ట్యాంక్లోకి ఈ ట్యాంక్లోకి వచ్చిందనమాట. సో అది భయపడిపోయింది, స్ట్రెస్లోకి ఇంకా పోలేదు, భయపడిపోయింది. అండ్ ఎక్వేరియం కూడా కొంచెం దట్టిగా ఉంది, దాని టీడీఎస్ కూడా కొంచెం హై వెళ్ళిపోయింది అనమాట. సో నాకు సిచ్యువేషన్ అర్థమైంది కాబట్టి ఫస్ట్ నేను ఎక్వేరియంని నీట్గా క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసి మొత్తం బాటంలో ఉన్న వేస్ట్ మొత్తం సైఫన్ పైప్తో మొత్తం తీసేసి ఫ్రెష్ వాటర్, రిమైనింగ్ హాఫ్ ఫ్రెష్ వాటర్ ఫిల్ చేసేసి ఎటువంటి లిక్విడ్ స్ట్రెస్సీల్ కానీ రాక్ సాల్ట్ కానీ క్లోరావే కానీ ఏమీ వేయకుండా అట్లాగే ట్యాంక్ వదిలేశాను. అది ఈవినింగ్కి సెట్ అయిపోయింది. ఇప్పుడు మీరు టైం చూస్తున్నారు కదా, టైం అండ్ డేట్ చూసుకోండి. కావాలని ప్రూఫ్ కోసం నేను రికార్డ్ చేసుకుని మీకు పెడుతున్నాను అనమాట. సో చూసారా, అది అట్లా స్పాంజ్ వెనకాల దాక్కుందని చాలామంది నాకు మెసేజ్లు అండ్ వీడియోస్ వచ్చినాయి అనమాట. దాని గురించి ఈ క్లిప్ ఇక్కడ నేను మీకు చెప్పడానికి అదే మెయిన్ రీజను. సో అట్లా దాక్కుంటుంది, భయపడుతుంది అని వాళ్ళు ఏం చేస్తున్నారంటే డైరెక్ట్ నేను మొన్న చెప్పే కదా కొంచెం ఇట్లా స్ట్రెస్లోకి వెళ్తే స్ట్రెస్సీలు వేయమని. సో అట్లా భయపడి అది స్ట్రెస్లో ఉందని స్ట్రెస్సీలు వేస్తున్నారు. బ్రో మార్నింగ్ స్ట్రెస్సీలు వేసా బ్రో, సెట్ అవ్వలేదని ఈవినింగ్ కూడా వేసాను, అయినా సెట్ అవ్వలేదు బ్రో, ఇప్పుడు ఏం చేయమంటారు బ్రో, మళ్ళీ స్ట్రెస్సీలు వేయాలా అని నన్ను అడుగుతున్నారు. అన్నిసార్లు స్ట్రెస్సీలు వేస్తే అది ఫిష్కి చాలా ఎఫెక్ట్ అవుతుంది. అది సెట్ అవ్వచ్చు, దాని తర్వాత చాలా ఎఫెక్ట్ అవుతుంది, దాని లైఫ్ కూడా చాలా తగ్గిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట. సో చూసారా, నేనేం చేయలేదు, జస్ట్ వాటర్ అనేది చేంజ్ చేశాను. ఎందుకంటే నాకు తెలుసు, ఎందుకంటే అది ఒక 3 ట్యాంక్స్ మరి ఈ ట్యాంక్లోకి వచ్చింది, ఈ వాటర్ కూడా కొంచెం పాడైపోయినాయి. సో దాని మూలంగా అది కొంచెం భయపడింది అని నేను జస్ట్ ఎక్వేరియం క్లీన్ చేసి వాటర్ టాప్అప్ చేసి పెట్టాను. దాన్ని మించి నేను ఏమీ చేయలేదన్నమాట, అది సెట్ అయిపోయింది. సో చిన్న వాటికి మీరు పెద్ద ఎక్స్పెరిమెంట్లు చేయకండి, పెద్ద మెడికేషన్స్ చేయకండి, అవే సెట్ అయిపోతాయి వాటిలంతటా అవి. ఇవి ఫ్లోరాన్స్ అనేది చాలా హార్డీ ఫిషెస్. సో మీరు భయపడి వాటికి లేనిపోయి మీరు కొత్త తలగైనప్పుడు తెప్పియండి. సో నెక్స్ట్ దాని గురించి మాట్లాడుకుంటే దాని కింద దాని గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చేసరికి మన కేఎంఎల్ అనమాట. సో మీకు క్లియర్గా కనబడాలి, నేను కింద కూర్చుంటా ఒకసారి. సో ఇక్కడ చూస్తున్నారు కదా మన ఎగ్ లేయింగ్ కేఎంఎల్. ఇది ప్రెజెంట్ ఈరోజు ఎగ్స్ లే చేస్తుంది, 3rd టైం అనమాట ఇది ఎగ్ లే చేసేది. చూస్తున్నారా, పాట్ పెట్టాను, అది క్లే పాట్ అలవాటు చేస్తున్నాను అనమాట. సో ఇది 3rd టైం అనమాట ఎగ్ లే చేసేది. సో ఇది రెగ్యులర్ ఎగ్ లేయింగ్ ఇంకా ఫీమేల్ అయిపోయింది, అంటే ఎవ్రీ 10 to 15 డేస్కి లే చేస్తూనే ఉంది. సో మంచి ఫీమేల్ అని చెప్పుకోవచ్చు. అండ్ దాని పక్కన వచ్చేసరికి దీని కలరేషన్ చూస్తున్నారా, ఇది కంఫా అనమాట. సో ఇది స్పేస్ కొంచెం ఎక్కువ ఇవ్వాల్సింది, హెడ్ వచ్చేది. సో ఇది ఒక కంఫా అండ్ ఇది ఒక కంఫా, రెండో వచ్చేసరికి నెక్స్ట్ లెవెల్ కలర్స్ అయితే వచ్చినాయి. సో ఇవి ఎవరికైనా కావాలంటే మెసేజ్ చేయండి. చీప్ రేట్ ఎక్స్పెక్ట్ చేయకండి, ఎందుకంటే ఇవి ఫ్లోరాన్ ఫ్రైస్ కాదు, ఫ్లోరాన్స్లోనే కంఫా ఒక్క ఫ్రై అనమాట. సో ఆల్రెడీ ఇవి అరౌండ్ 2 ఇంచెస్కి అయితే వచ్చినాయి. ఇవైతే మెయిల్ ఫీమేల్ అని నేనైతే గ్యారంటీ ఇవ్వలేను, ఎవరికైనా కావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. అదే చీప్ రేట్ ఉంటుందని అయితే మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయకండి, బెస్ట్ ప్రైస్లో ఉంటుంది. సో నెక్స్ట్ దాని పక్కకు వద్దాం. దాని పక్కకు వచ్చినట్లయితే మన దగ్గర పుట్టి పెరిగిన పోలార్ ప్యారెట్ ఫ్రైస్ అనమాట. అన్నింటిలో ఆక్సిజన్ మోటార్ ఆపాను, అందుకే పైకి వచ్చినవి. సో కౌంట్ అనేది మీకు తక్కువ అనిపించచ్చు, ఎందుకంటే నేను చాలా మట్టికి డైరెక్ట్ ఆఫ్లైన్లో వేరే వాళ్ళకి చాలా మట్టికి సేల్ చేస్తాను. ఒకళ్ళు అయితే డైరెక్ట్ 100 పీసెస్ అయితే తీసుకెళ్ళిపోయారు, వాళ్ళు గ్రో చేసుకుంటామని. సో కొన్ని మిగిలి ఉన్నాయి అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇవన్నీ మన సమురాయ్ ఫీమేల్స్ అనమాట. సో ఫీమేల్స్ కూడా కలిసి ఉంటే పొట్టు కొట్టేసుకుని చంపేసుకుంటున్నాయని
డైరెక్ట్ ఫీమేల్స్ని కూడా తీసుకొచ్చి అయితే ఇక్కడ పెట్టేశాను, బాటిలింగ్ చేస్తాను. కొన్ని ఫీమేల్స్ అయితే కలిసేవాడిని. అండ్ ఇక్కడ అప్డేట్ అయితే మీకు చెప్పాల్సిందే, ఇది వచ్చేసరికి నెక్స్ట్ మనం ప్లాంటెడ్ ట్యాంక్ అయితే చేయబోతున్నాం. సో ఆ ప్లాంటెడ్ ట్యాంక్ కోసం ప్లాంట్స్ తెప్పించాము, టెంపరీగా దీంట్లో పెట్టాను అంతే. సో నెక్స్ట్ మారిన తర్వాత చేంజ్ చేసేద్దాం. ఈ ఆల్గేట్లో ఉంది, దట్టిగా ఉందని మీరు అసలు టెన్షన్ పడకండి, ఇది నేను కావాలని ఉంచాను. రీజన్ వచ్చేసరికి దీంట్లో స్ట్రిమ్స్ ఉన్నాయి. సో నేను స్ట్రిమ్స్కి అడిషనల్గా ఫుడ్ ఏమి ఇవ్వట్లేదు. సో ఆల్గే ఏమన్నా ఉంటే అదే తిని అవే బతికేస్తున్నాయి అనమాట స్ట్రిమ్స్. సో ఇక్కడ స్ట్రిమ్స్ చూస్తున్నారు, ఇక్కడ ఉన్నాయి బ్లూ స్ట్రిమ్స్ ఉంటాయి. అండ్ దీంట్లో వచ్చేసరికి దీంట్లో కూడా కొన్ని ప్లాంట్స్ సపరేట్ చేసి పెట్టాను కలిసిపోకూడదని. దీంట్లో కూడా ఎల్లో స్ట్రిమ్స్, రెడ్ చెర్రీ స్ట్రిమ్స్ ఇవన్నీ దీంట్లో ఉంటాయి అనమాట. సో ఈ ప్లాంట్స్ అన్నీ నెక్స్ట్ ప్లాంటెడ్ ట్యాంక్ సెటప్ అయితే బాగా రాబోతుంది. సో దానికోసం అయితే ఈ ప్లాంట్స్ అయితే తెప్పించాను. ఇది ఒక అప్డేట్. అండ్ ఇవి వచ్చేసరికి మన సిక్లెట్. సో సిక్లెట్స్ వచ్చేసరికి లైట్ ప్రెజెంట్ దీన్ని బోర్డు అది ప్లగ్ బోర్డు అనేది మార్చేశాను. సో కొంచెము లైట్ అయితే వేయట్లేదు నేను. సో ప్రెజెంట్ ఇప్పుడు సిక్లెట్స్ చూస్తున్నారా, నేను స్టార్టింగ్ మనం సిక్లెట్ వీడియో వదిలాం కదా, దాంట్లో ఎన్ని ఫిషెస్ ఉన్నాయో ఇప్పటికీ అన్ని ఫిషెసే దీంట్లో ఉంటాయి. ఒక్కటి కూడా చచ్చిపోయిందే లేదు, ఒక్కదానికి కూడా మోర్టాలిటీ లేదు. మీరు కౌంట్ కూడా చేసుకోవచ్చు కావాలంటే, మన అన్నీ సూపర్ యాక్టివ్ ఉంటాయి అనమాట. అండ్ ఫ్లోరాన్స్ది అప్డేట్ ఇవ్వాలంటే ఫ్లోరాన్స్ది నెక్స్ట్ అప్డేట్ అయితే వస్తుంది, అది కొంచెం బాగుంటుంది. ఈరోజు అప్డేట్ అయితే ఇదే అనమాట. అండ్ ఈ రూమ్లో హ్యూమిడ్ కూడా ఎక్కువ పెరిగిపోయింది, ఎందుకంటే ఎక్వేరియమ్స్ అనేది 2 స్టాండ్స్ పెట్టేశాను. సో వాటర్ అనేది ఎక్కువ ఎవాపరేట్ అవుతుంది కదా, రూమ్ టెంపరేచర్ కూడా చాలా హెవీ అయిపోయింది అనమాట. అందుకే నేను మాట్లాడేటప్పుడు కూడా దమ్ము వస్తుంది. సో బ్రీత్ ఎక్కువసేపు ఉంచి మాట్లాడలేమన్నమాట. సో ఇదే జస్ట్ బేసిక్ అప్డేట్. నెక్స్ట్ వచ్చేసరికి దాని ఏమంటారు, ఫ్లోరాన్ది బ్రీడింగ్ ట్రై చేస్తున్నాను. సో దాన్ని బట్టి అది చూద్దాం, అది వస్తుంది. అండ్ ఫీమేల్ ఒకటి ఆర్డర్ పెట్టాను ఫ్లోరాన్ కోసం. సో ఫీమేల్ వచ్చిన తర్వాత బ్రీడింగ్ వీడియో అనేది మనం తీయడం చూద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి బెట్టాస్ కొత్త స్ట్రెయిన్స్ తెప్పించి బ్రీడ్ చేద్దాం అనుకుంటున్నా, అదొక అప్డేట్ వస్తుంది. దాని తర్వాత ప్లాంటెడ్ ట్యాంక్, దాని తర్వాత స్ట్రిమ్స్ బ్రీడింగ్ సెటప్ కూడా చూపిస్తాను. అంతే ఇప్పటికైతే. నెక్స్ట్ మన సమురైస్ అయితే రెడీ అవుతున్నాయి. సో సమురైస్ రెడీ అయిన తర్వాత మంచిగా సేల్స్ వీడియోస్ కూడా స్టార్ట్ చేద్దాం. దీంట్లో ఇప్పుడు చూస్తున్నారు కదా, కొన్ని మేల్స్ కూడా చాలా బాగా అయితే రెడీ అవుతున్నాయి. సైజు కొంచెం స్లో ఉంది, అంటే కంప్లీట్ అడల్ట్స్ అయిపోలేదు ఇవి, సెమీ అడల్ట్ కన్నా కొంచెం పెద్ద సైజు. సో ఈ సైజులో తీసుకుని చాలామందికి సేల్ చేసేస్తారు, ఈ సైజులోనే చాలామంది సేల్ చేస్తారు. కాకపోతే ఏంటంటే మన వాళ్ళ సంగతి తెలిసిందే కదా, మన వాళ్ళు ఏంటంటే ఈరోజు పెయిర్ కొంటే రేపు బ్రీడ్ చేసేయాలన్నట్టు క్వశ్చన్ చేస్తారు. కాబట్టి నేను ఇంకా సేల్స్ అనేది స్టార్ట్ చేయలేదు, అవి ఇంకా గ్రో అయినాక స్టార్ట్ చేద్దామని. అండ్ ఫైనల్ వచ్చేసరికి ఫ్లోరాన్స్ అప్డేట్ అనమాట. సో ఈ ఫ్లోరాన్స్ వచ్చేసరికి లాస్ట్ 3 అయితే ఉన్నాయి. సో దీని బాడీ అండ్ దీని హెడ్ సైజ్ చూడండి ఎంత ఉందో, అసలు సూపర్ ఉంటుంది ఈ పీస్ అయితే. దాని తర్వాత ఇది కేఎంఎల్ అనమాట, నెక్స్ట్ లెవెల్ కేఎంఎల్. సో ఇది కానీ పెద్దది, ఇది కానీ ఫటైల్ అయితే సూపర్ ఉంటుంది అసలు. అండ్ ఇది వచ్చేసరికి ఇంకో ఎస్ఆర్డి. సో 3 ఫ్లోరాన్స్ అయితే మిగిలి ఉన్నాయి మన దగ్గర. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే 3 ఫ్లోరాన్స్ కొనుక్కోవచ్చు, ఫుల్ యాక్టివ్ అనమాట. సో ఈ సైజులోనే ఎంత హెడ్ వచ్చిందంటే, నాది ఫ్లోరాన్ తెచ్చినప్పుడు అసలు దానికి ఎంత హెడ్ కూడా లేదు, మీరు చూసే ఉంటారు, ఇంత హెడ్ కూడా ఉండదు. వీటికి ఈ సైజులోనే ఎంత హెడ్ వచ్చిందంటే ఫ్యూచర్లో చాలా హెవీగా వస్తుంది వీటికి హెడ్ అనేది. సో ఇదే అనమాట ఈరోజు ఒక చిన్న అప్డేట్. సో ఈరోజే ఈ వీడియో ఇంకా డైరెక్ట్ వాయిస్ ఓవర్ ఇచ్చేస్తాయి కాబట్టి డైరెక్ట్ ఇట్లాగే అయితే కొంచెం ఎడిట్ చేసి అయితే అప్లోడ్ అయితే చేసేస్తాను ఈరోజు ఈవినింగ్ కల్లా.